ఒక యవనస్తుడు కాలేజీకి వెళ్ళడానికి బైక్ స్టార్ట్ చేశాడు. బైక్ స్టార్ట్ చేసి జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి, వినపడుతుంది కదా. బైక్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత ఆ బైక్ స్టార్ట్ అవ్వట్లా. కిక్ కొట్టాడు, సెల్ఫ్ కొట్టాడు, వచ్చాడు, అన్ని చేశాడు, స్టార్ట్ అవ్వట్లా. కానీ పక్కనే ఒక మెకానిక్ వచ్చి చూసి రిపేర్ ఏంటి అని అడగగానే ఆయన అన్నాడు, పెట్రోల్ ట్యాంక్ లో నుంచి వెళ్ళే పెట్రోల్ ఫ్యూయల్ పంపులో నలకలడ్డుగా ఉన్నాయండి, అందుకనే ఇంజిన్ స్టార్ట్ అవ్వలేదు అన్నాడు. ఒక మాట చెప్తాను వినండి, మన జీవితంలో ఎక్కడో అడుగడుగున ఉన్న నలకలు కూడా నిన్ను పరలోక రాజ్యానికి చేరలేవు. హల్లెలూయా. అది చిన్నదైనా, అది రవంతైనా, ఆఫ్టర్ సెకండ్ హ్యాండ్ బైకే మాట ఎందో అలాంటిది మన దేవుడైన సజీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ఎందుకు మన నలకలను అంగీకరిస్తాడు? ఈరోజు గమనించండి, నీ జీవితంలో అసలు ఏ నలకలు ఉన్నాయి? నీ జీవిత అడుగులో అసలు ఏ నలకలు ఉన్నాయి? ఏ నలకల చేత నువ్వు నింపబడ్డావు? అది నా ప్రభువుకి తెలియదు అంటారా? నా ప్రభువుని ఎవరైనా మోసం చేయగలరా తల్లి? మనం ఏదైతే వెతుకుతామో దాన్ని పోస్తాం కదా. మీరందరూ వ్యవసాయకులు కదా, వరిని వేస్తే పత్తి వస్తుందా? పత్తి వేస్తే టమాటా వస్తుందా? ఏమంటే జొన్ననేస్తే సజ్జ వస్తుందా? రాగులు వస్తాయా? రావు. అది ఎంత వాస్తవమో అలాగే నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దానికి ప్రతిఫలం మంచి జీవితం, అనగా పరలోక రాజ్య వారసులుగా మీరు మార్చబడతారు. నలకలు ఉన్నప్పటికీ కూడా ఎలాగో వెళ్ళిపోదామో అని మీరనుకుంటే మాత్రం మీరు దేవుని ఉగ్రతను భరించలేనంత స్థాయిలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన ఉగ్రతను భరించగలరా? ఆయన ఉగ్రతను తట్టుకోగలరా? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ అగ్నిలో మనమల కాలిపోవాల్సి వస్తుంది. ఆ పురుగులు మన శరీరాన్ని తినాల్సి వస్తుంది. అవసరమా బ్రదర్? అవసరమా? కొన్ని నిర్ణయాలను తీసుకుంటే నీ జీవితం పరలోక రాజ్యానికి వెళ్ళింది కదా. నేను అరుస్తున్నానని మీరేం ఫీల్ అవ్వకండి, నేను ఖండిస్తున్నానని మీరేం ఫీల్ అవ్వకండి. ఈ చేతులు జోడించి చెప్తున్నాను, ఏ నలకలైతే ఉన్నాయో క్రీస్తుకి మీకు మధ్యలో, ఏ నలకలైతే ఉన్నాయో క్రీస్తుకి మీకు మధ్యలో ఏ పాపపు గోడ ఉందో, అది త్రాగుడైనప్పటికీ కూడా, అది సిగరెట్ అయినప్పటికీ కూడా, అది ఒక అమ్మాయి అయినప్పటికీ కూడా, అది ఒక అబ్బాయి అయినప్పటికీ కూడా, అది ఒక ఫోన్ అయినప్పటికీ కూడా, అది ఒక అన్య ఆచారాలైనప్పటికీ కూడా, దాన్ని నువ్వు విడిచిపెట్టి నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా.